మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒక హారర్ కామెడీ సినిమా రేపటి నుంచి ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా థియేటర్స్ లో 25 కోట్లు కలెక్ట్ చేసి 2025లో 10వ హైయెస్ట్ గ్రాసింగ్ మలయాళం సినిమాగా నిలిచిందని కోయిమొయి నివేదించింది. ఈ కథ 1990 సంవత్సరంలో కేరళ గ్రామంలోని ఒక రోడ్డులో సుమతి అనే మహిళ ట్రాజిక్ డెత్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఆ తర్వాత అది హంటెడ్ రోడ్ గా మారుతుంది. ఈ సినిమా కామెడీతో పాటు కడుపుబ్బా నవ్విస్తూ కాస్త ఎమోషనల్ టచ్ తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, ఈ స్టోరీ ఏమిటి అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మూవీ పేరు వచ్చేసి సుమతి వలవు. 2025లో రిలీజ్ అయిన మలయాళం హారర్ కామెడీ సినిమా. ఈ సినిమా 2025 ఆగస్టు 1న థియేటర్స్ లో రిలీజ్ అయింది. 2025 సెప్టెంబర్ 26 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 2 గంటల 21 నిమిషాల వీడియో ఉన్న ఈ సినిమా IMDbలో 7.7/10 రేటింగ్ పొందింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే కేరళలోని మైలమూడు గ్రామంలో సుమతి మలుపు అనే రోడ్డు దయ్యం కథలతో అందరినీ భయపెడుతుంది. 1950 సంవత్సరంలో సుమతి అనే గర్భిణి తన ప్రేమికుడి చేతిలో దారుణంగా చనిపోయిందని, ఆమె ఆత్మ మలుపు రోడ్డులో తిరుగుతుందని స్థానికులు గుసగుసలాడుతూ ఉంటారు. ఇక్కడే అప్పు అనే ఓ చిలిపి యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ రోడ్డు మీద అడుగు పెడతాడు. ఒక రాత్రి వీళ్ళు ఆ రోడ్డు మీద వెళ్తూ వింత ఘటనలో చిక్కుకుంటారు. అక్కడ చీకటిలో కనిపించే నీడలు, గుండెలు ఆగిపోయే శబ్దాలు వీళ్ళకి చెమటలు పుట్టిస్తాయి. వీళ్ళు సుమతి రహస్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేస్తారు. ఇప్పుడు అప్పు అతని గ్యాంగ్ ఆ రోడ్డు సీక్రెట్ ను కనిపెట్టడానికి డిటెక్టివ్ ఆట మొదలు పెడతారు. ఇంతలో దయ్యం సన్నివేశాలు గుండెలో గుబులు పుట్టిస్తాయి. కానీ వీళ్ళ చిలిపి రియాక్షన్స్ నవ్వు తెప్పిస్తాయి. సుమతి గతం గురించి కొన్ని సీక్రెట్స్ బయటపడతాయి. ఆమె మరణం వెనుక ఉన్న ద్రోహం, ప్రేమ, నేరస్తుల కుట్రలు ఉన్నాయని తెలుస్తుంది. క్లైమాక్స్ లో అప్పు గ్యాంగ్ సుమతి దయ్యం సీక్రెట్ ను తెలుసుకుంటారు. ఆమె మరణం వెనుక ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏమిటి, అప్పు అతని స్నేహితులు తెలుసుకున్న రహస్యాలు ఏమిటి, అక్కడ నిజంగానే దయ్యం ఉందా అనే విషయాలను సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.